కార్యాలయం వద్ద అయ్యప్ప స్వాములు బీజవయం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయ్యప్ప స్వాములకు యూనిఫామ్ నిబంధనలలో వెసులుబాటు కల్పించడంతో పాటు స్వాములపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన బీజవయం అధ్యక్షుడు గణేష్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. డీజీపీ కార్యాలయం ఎదుట బీజేవైఎం శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతా ఉన్నారు. ప్రధానంగా అయ్యప్ప మాల ధరించిన వారిని విధుల్లోకి రావద్దు అనేటటువంటి ఒక లేఖను విడుదల చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఈ పోలీస్ శాఖకు హెచ్చరిస్తా ఉన్నా. ఇదే పోలీసులు ముస్లిం పోలీస్ అధికారులు గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని విధులకు హాజరైతే వారికి మెమోలు ఇవ్వరు. అదేవిధంగా ఇఫ్తార్ పార్టీలకు ఇదే సిఐలు, డీసీపీలు, సిపిలు, డీజీపీలు పోతే వారికి మెమోలు ఇవ్వరు. కేవలం హిందూ అయ్యప్ప దీక్ష, హిందూ కోసం అయ్యప్ప మాల వేసుకుంటే వారికి వ్యతిరేకంగా ఈరోజు ముస్లిం అపీజ్మెంట్ అని అర్థమవుతా ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తా ఉన్నా. హైదరాబాద్ లో మేయర్ సీట్ కోసం అక్బరుద్దీన్, అసదుద్దీన్, రేవంతుద్దీన్ ఆడుతున్న నాటకం ఇది. ఈ నాటకంలో మా అయ్యప్ప స్వాములను నిర్దాక్షిణంగా మా మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. మా డిమాండ్ ఏముందయ్యా? ఇది హిందూ రాష్ట్రం కాదా? ఇది హిందూ సంస్కృతి కాదా? ఇది హిందులంగామా? మా పైన నిర్దాక్షిణంగా లాఠీచార్జ్ చేసి మా స్వాములందరినీ కొట్టడం జరిగింది. మేము శాంతియుతంగా డీజీపీ గారికి వెళ్ళి లెటర్ ఇస్తామంటే మా పైన లాఠీచార్జీ పోలీసు. ఈ లాఠీచార్జ్కి సంబంధించి అదేవిధంగా మెమో ఇచ్చినటువంటి ఉద్యోగికి సంబంధించి మీరు చెప్పే డిమాండ్ ఏంటి? మెమో ఇచ్చినటువంటి పోలీస్ అధికారిని వెంటనే విధిలోకి తీసుకోవాలి. మెమో రిటర్న్ తీసుకుపోవాలి. తీసిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణి అవలంబిస్తా ఉన్నది, ముస్లిం అపీజ్మెంట్ అవలంబిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కబడతారని చెప్తా ఉన్నా. ఈరోజు నేను భారత్ మాతాకి జై. ఇక్కడ బైఠాయించి నిరసన జరుపుతున్నటువంటి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెనువెంటనే కూడా కృష్ణకాంత్ అనే ఉద్యోగికి ఇచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి. అంతేకాకుండా ఇక్కడికి శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు వచ్చినటువంటి తమపై లాఠీచార్జ్ చేయడం హేయమైన ధోరణి కాబట్టి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాన డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇతర మతస్థులకు సడలింపులు ఇస్తారు ఉద్యోగ విధులకు హాజరయ్యేందుకు కూడా. కాకపోతే హిందూ మతస్థులకు, హిందూ పండుగలకు ఎందుకు ఇటువంటి ఆంక్షలు పెడతారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్. తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వాములు బీజవయం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయ్యప్ప స్వాములకు యూనిఫామ్ నిబంధనలలో వెసులుబాటు కల్పించడంతో పాటు స్వాములపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. డీజీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు అయ్యప్ప మాలదారులను పోలీసులు విధుల్లో ఉన్నటువంటి పోలీసు కూడా పూర్తి స్థాయిలో విధులకు హాజరు కావద్దు అంటూ కూడా ఇచ్చినటువంటి లేఖకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి హిందూ సంఘాలు. ఈ నేపథ్యంలో కూడా బీజేవైఎం ముట్టడి చేపడతా ఉంది. అందుకు సంబంధించి కూడా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు గణేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చెప్పండి బ్రదర్. శాంతిగా ధర్నా చేస్తే ఇప్పుడు పోలీసులు కొడుతున్నారు, సామ్యాలకి లాఠీతోని. ఏం తమాషా అవుతున్నారా? నిర్దాక్షిణంగా ఈ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మాది ఒకటే డిమాండ్, పోలీస్ అధికారులకు అన్యాయంగా మెమో ఇచ్చి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. మేము ఎందుకని ప్రశ్నిస్తూ ఉన్నాం? ఈ హిందూ దేశం కాదా? ఇది హిందూ రాష్ట్రం కాదా? కావాల్సుకొని ముస్లిం అపీజ్మెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉన్నది. కేవలం ముస్లిం మంచి చేసుకోవాలి, రేపొద్దున మేయర్ సీట్ గెలవాలి. దానికోసమే ఈ రేవంత్ రెడ్డి, రేవంతుద్దీన్, అసదుద్దీన్ కలిసి హిందువుల మీద దాడి చేస్తూ ఉన్నారు. కూడా డీజీపీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంది. అయ్యప్ప మాలదారుల మీద ఉన్నప్పటికీ కూడా అవానమీయంగా కూడా తమ పైన లాఠీచార్జ్ చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. డీజీపీ కార్యాలయం ఎదుట
భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క నిరసన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన చేపడతా ఉన్నారు. ఇటీవల పోలీస్ శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసినటువంటి లేఖ, అంతేకాకుండా కృష్ణకాంత్ అనేటటువంటి ఒక పోలీసు ఉద్యోగికి మాలధారణలు వేసుకొని మాల ధరించి విధులకు హాజరు కావడం పట్ల ఆయనకు మెమో ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అందులో ప్రధానంగా యూనిఫామ్ వేసుకొని రావాలి, అంతేకాకుండా గడ్డాలు పెంచుకొని రాకూడదు, చెప్పులు షూస్ ధరించే రావాలి అనేటటువంటి నిబంధనలు పేర్కొనడం పట్ల కూడా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే బీజేవైఎం శ్రేణులను కావచ్చు అక్కడ తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. బీజేవైఎం శ్రేణులతో పాటు పలు హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం డీజీపీ కార్యాలయం ఎదుట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగానే దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా ఈ యొక్క అయ్యప్ప మాలను అనేక మంది భక్తులు, హిందూ భక్తులు మాల ధరిస్తూ ఉంటారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అంతేకాకుండా పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులు సైతం ఈ యొక్క మాల ధారణ చేస్తూ ఉంటారు. అయితే ఈ విధమైనటువంటి ఆంక్షలు, నిబంధనలు పెట్టడం పట్ల కూడా పూర్తి స్థాయిలో అటు హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ రాష్ట్ర నేతలతో పాటుగానే బీజేపీ యువమోర్చా నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కృష్ణకాంత్ అనేటటువంటి ఉద్యోగికి మెమో జారీ చేస్తూ ఉండడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ యొక్క మాల దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. అయ్యప్ప సన్నిధికి వెళ్ళి ఈ యొక్క మాల తీయడం జరుగుతుంది. అప్పటి వరకు సెలవులు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి తాము విధులకు హాజరవుతా ఉన్నాము అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రధానంగా బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నటువంటి గణేష్ పెద్ద ఎత్తున ఆయన బీజేవైఎం శ్రేణులతో డీజీపీ కార్యాలయానికి ముట్టడిచ్చారు. అయితే ఇతర మతస్థులకు అనేక సడలింపులు చేస్తూ ఉంటారు. వారికి రంజాన్ మాసంలో కావచ్చు, అదేవిధంగా ఇతర మాసాల్లో కూడా ఇతర మతస్థులకు కొన్ని సానుకూలంగా పరిగణిస్తారు. డిపార్ట్మెంట్ కూడా అటు ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటూ ఉంటుంది, ఉన్నత అధికారులు కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే పూర్తి స్థాయిలో అయ్యప్ప మాలధారణను ఎందుకు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు, ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అనేటటువంటిది కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు పోలీసులకు, మరోవైపు ఇక్కడ ఒక ఎస్ఐ మేము అయ్యప్ప మాల వేస్తే మెమోరాండం ఇచ్చే జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. నేను ఒక్కటే అడుగుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇది రేవంత్ రెడ్డికి. మరికొంత మందితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాము. అయ్యప్ప మాలధారులు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఏంది ప్రధాన డిమాండ్లు ఏంది, ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఏదైతే ఎస్ఐ పైన మెమో ఇష్యూ చేసిరో దాన్ని రద్దు చేయాలి. ఆ మెమో అని ఎంకలకు తీసుకోవాలి. స్వామిల పైన లాఠీ చార్జ్ చేసిరు, దాన్ని క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. స్వామిల పైన లాఠీ చార్జ్ చేసిరు అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇట్లా బిహేవ్ చేసుడు అయితే పోలీసు వాళ్ళది అసలు మంచి పద్ధతే కాదు. అయ్యప్ప మాలదారులకు, అదేవిధంగా బీజేవైఎం కార్యకర్తలకు కూడా ఇక్కడ బైఠాయించి నిరసన తెలుపుతున్న నేపథ్యంలో, అదేవిధంగా ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలిపేటటువంటి క్రమంలో కూడా కొంత తోపులాట జరిగింది. ఈ తోపులాట క్రమంలో కూడా లాఠీ చార్జ్ చేశారు తమ పైన అనేది కూడా ప్రధానంగా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ డీజీపీ కార్యాలయం ఎదుట అటు అయ్యప్ప మాలధారణ ధరించినటువంటి భక్తులకు, మరోవైపు పోలీసులకు వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. కొంతమంది పైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా అయ్యప్ప మాల ధరించినటువంటి వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజ్ న్యూస్, హైదరాబాద్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్